నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో గుండు సున్నా గాడిద గుడ్డు చూపించిందని రామగుండం ఎమ్మెల్యే మకాన్సింగ్ రాజ్ ఠాకూర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపించిందని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం గోదావరికని చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తచ్చారం చేసిన కేంద్ర ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా మన రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేటాయించకుండా ద్రోహం చేసిందని అన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. మోడీ 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 కేంద్ర ప్రభుత్వం వైఖరి, కేంద్ర ప్రభుత్వం వైఖరి, వైఖరి. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గారి నాయకత్వం, రాష్ట్ర గారి నాయకత్వం. బీజేపీ మండి వైఖరి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మోడీ మోడీ తెలంగాణ రాష్ట్రంపై ఇవాళ తన ఒక నిర్లక్ష్య వైఖరి మరొకసారి చూపించింది. తెలంగాణ విభజనలో రావాల్సిన మన హక్కులను రానివ్వలేదు. రానివ్వకపోగా 26,000 కోట్ల రూపాయలు మనం ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి కడుతున్నా కానీ మనకు న్యాయపరంగా రావాల్సిన నిధులు కేటాయించకపోగా ఇవాళ తీవ్రంగా ఈరోజు నయా పైసా కూడా దేనికి కేటాయించకుండా వారి యొక్క మొసలి కన్నీరు, వారి యొక్క కపట ప్రేమ ఈరోజు తెలంగాణ రాష్ట్రం మీద చూపించిన విషయం మీ అందరూ గమనిస్తూ ఉన్నారు. ఎంత దుర్మార్గమైన చర్య అంటే గత 10 సంవత్సరాలు ఇదే రకమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ వాళ్ళతో అప్పుడు అవసర నిమిత్తం చట్ట పట్టాలు వేసుకొని మోడీ అంటే ఇంత పెద్ద గొప్పోడు లేడని తెచ్చింది శూన్యం. వారి యొక్క సొంత అవినీతిని కాపాడుకోవడానికి వారు చేసిన ప్రయత్నం 10 సంవత్సరాలు సరిపోయింది. ఈ సారైన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వివక్షను విడనాడి రాష్ట్రానికి నిధులు ఇస్తామని చెప్పి భావిస్తే ఇలా మొండి వైఖరి చూసి ఇలా ఈ ప్రాంతంలో మరి వ్యవసాయానికి సంబంధించిన, నీటికి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో జాతీయ హోదా కల్పించడంలో కానివచ్చు, లేకుంటే మనకు రావాల్సినటువంటి నిధుల అంశంలో ఏ ఒక్క రాయితీలు కూడా ఇవ్వకుండా మొండి చేయి చూపించినటువంటి తీరుని ఇలా తీవ్రంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన ఈరోజు పెద్దపల్లి జిల్లా పక్షాన కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన జరుపుతా ఉన్నాం. బీజేపీ వారు ఈరోజు మాట్లాడుతూ ఉంటారు, రాష్ట్రంలో ఏం తెచ్చిరు అన్ని మేమే ఇచ్చినామని. సిగ్గుపడాలి. 8 మంది పార్లమెంట్ సభ్యులు, 2 కేంద్ర మంత్రులు ఇలా దేశాన్ని ప్రతిసారి ఈ సంవత్సర కాలం నుంచి ఎక్కడ స్టేట్మెంట్ చూసినా మేమే 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 అన్నారు. ఇలా పెద్ద గుండు సున్నా, మరొక్కసారి గాడిద గుడ్డు ఈ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ఒక విషయాన్ని ప్రజలు గమనించాలి. ఇవాళ దేశవ్యాప్తంగా రైతులను అణగదొక్కేటువంటి చట్టాలను తీసుకున్న చరిత్ర ఇది. రైతుల ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ట్రాక్టర్లతో తొక్కి చంపించిన చరిత్ర మీది. ఇలా కార్మిక చట్టాలను ఇలా ముక్కు సంఖ్యలతో ఇలా తుంగలకు తొక్కే కార్యక్రమం చేసిన చరిత్ర మీది. ఇలా ఈ రాష్ట్ర దేశాన్ని మొత్తం కూడా ఇలా మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి చరిత్ర. ఇలా కోట్ల ఉద్యోగాలు అన్నారు, ఎక్కడ పోయినా మీ ఉద్యోగాలు
ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నల్లధనాన్ని తీసుకొస్తామన్నారు. ఇక్కడ నల్లధనాన్ని తీసుకుపోయి వేరే దేశాలకు పెట్టే వాళ్ళకి రుణాలు మాఫ్ చేసి 100 కోట్ల రూపాయలతో దోపిడికి పట్టం కడుతున్నారు. ఇలా దేశాన్ని విచ్ఛిన్నం చేస్తా ఉన్నారు. ఇలా దాంట్లో భాగంగా తెలంగాణను పూర్తిగా నష్టం చేసినటువంటి ఒక చరిత్ర ఎవరికి ఉందంటే ఇలా భారతీయ జనతా పార్టీకి, ఆ ప్రభుత్వానికి. ఇలా ఎవరైనా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అని మాట్లాడితే సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. తలదించుకొని ఇలా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. కరీంనగర్ బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ సెషన్స్ నడుస్తా ఉన్నాయి. తెలంగాణ మీద ప్రేమ ఉంటే, తెలంగాణ ప్రజల పైన అభిమానం ఉంటే, తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో అత్యున్నత స్థాయికి చూడాలన్నటువంటి ఒక ఆలోచన ఉంటే, ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలకు మేము ఏదో చేస్తున్నామని గొప్పగా చెప్పుకునే మీరు చేతనైతే ఆ పార్లమెంట్ లో నిరసన దీక్ష చేసి ఇప్పటికైనా ప్రత్యేకమైన నిధులు ఏర్పాటు చేసే కార్యక్రమం చేయండి, లేదా రాజీనామా చేసి మరొక్కసారి ప్రజల వంతుకు రావాలని చెప్పి ఇలా తెలంగాణ ప్రజల పక్షాన నేను సవాలు విరుస్తున్నా. ఈ రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి భారతీయ జనతా పార్టీ సంబంధించిన పార్లమెంట్ సభ్యులందరినీ, అదే మాదిరి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతిసారి అసెంబ్లీలో గట్టిగా మాట్లాడుతూ మేము భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి నిధులు తెస్తామని చెప్పి వట్టి మాటలు మాట్లాడుతున్న బీజేపీ శాసన సభ్యులు, నా తోటి సహచరం శాసనసభ్యులు అందరూ కూడా, దానిలో సీనియర్లు కూడా ఉన్నారు, వారిని కొడతా ఉన్నా. ఇవాళ స్టేట్మెంట్లు కాదు, సిగ్గుపడాల్సిన అవసరం ఉన్నది. తలదించుకునే విధంగా ఉండేటువంటి అవసరం ఉన్నది. ప్రజల మధ్యకు వచ్చేటువంటి అవకాశం లేనటువంటి ఒక ఇవాళ పరిస్థితి మీకు నెలకొన్నది. తక్షణమే మీకు చేతనైతే, చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఢిల్లీ పోండి, ఇలా పార్లమెంట్ గేట్ ముంగట కూర్చొని నిరసన తెలపండి. అప్పుడే కానీ ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఊరుకోరు, లేకపోతే తిరిగే అవకాశం లేదు. ఇవాళ ప్రజలకు క్షమాపణ చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మరి మోడీ గారిని ఒప్పిస్తారా, మరి ఏమైనా త్యాగాలకు సిద్ధంగా రాజీనామా చేస్తారో మీరు దీనిపై స్పష్టమైన వైఖరి ఇవ్వాలని చెప్పి మీడియా మిత్రుల ద్వారా మరి గౌరవ సభ్యులందరూ, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ సభ్యులు తెలియజేస్తా ఉన్నారు. దాంతోపాటు ఇవాళ నిర్మలా సీతారామన్ గారు, మోడీ గారు ఏ రోజు ఈ రాష్ట్రానికి మంచి చేసిరో ఒక్కసారి ధైర్యం ఉంటే వచ్చి మా దగ్గర మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాం. దమ్ముంటే కూడా రాండి, మా పెద్దపల్లి జిల్లాకు రాండి. మా ప్రజలు ఏ రకంగా మీకు జవాబిస్తారో చవి చూద్దరు. కానీ ఇప్పటికైనా మోడీ గారు మనసు మార్చుకొని ఈ రాష్ట్రంలో ప్రత్యేక నిధులు కేటాయించాలి, మా హక్కులు మాకు ఇవ్వాలి, మా నిధులు మాకు ఇవ్వాలి. మాకు ఏదైతే తెలంగాణ సాధన విభజనలో వచ్చిన మా హక్కులు ఉన్నాయో అవన్నీ కూడా తక్షణం జరిగేటట్టు చేయాలి. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం మోతే గ్రామంలో పురాతన ఆలయమైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉప ఆలయాలైన అభయ ఆంజనేయ స్వామి, జ్ఞాన సరస్వతీదేవి, సంతాన నాగదేవత ఆలయాల్లో సోమవారం రోజున వసంత పంచమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలాగే హనుమాన్ యజ్ఞంను ఆలయ ధర్మకర్త భాస్కర్ పంతులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రదక్షిణ చేయండి.
మహాదేవ. హలో కూడా ఎవరైనా అర్థం మధ్యవర్తులు ఎక్కడంటే అక్కడ పెట్టుకుంటే సైడ్కి పెట్టండి దయచేసి, ఎందుకంటే కొత్త పనులు జరుగుతుంటే ఇబ్బంది అవుతుంది. సందర్భంగా శ్రీ మోతే వెంకటేశ్వర ఆలయంలో సరస్వతి అమ్మవారి వద్ద మరి ఈరోజు పెద్ద ఎత్తున అక్షర అభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఇక్కడికి భక్తులు కూడా పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. మరి అమ్మవారు వారికి ఆశీస్సులను ఇస్తూ మరి ఆ యొక్క భక్తులకు మరి ఏదైతే వాళ్ళు కోరుకున్నారో వాళ్ళ మొక్కులను నెరవేర్చాలని మేమందరం కూడా భగవంతుని కోరుకుంటూ మరి వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ అన్ని రకాల వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆలయ కమిటీ ఆధ్వర్యంలో. మరి ఇక్కడ వచ్చినటువంటి ఆ స్వామి ఇక్కడ వచ్చే భక్తులు అందరూ కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సమృద్ధిగా ఉండాలని మరి భగవంతుని కోరుకుంటూ మరి ఈరోజు వచ్చినటువంటి భక్తులకు మరి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు అందరికీ కూడా వసంత పంచమి సందర్భంగా అభినందన తెలియజేసుకుంటున్నాం, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా భూంపల్లి అక్బర్పేట మండల్ మోత గ్రామం కలియుగ దైవము శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయము. ఇటు ఆలయంలో అభయాంజనేయ స్వామి, సరస్వతి అమ్మవారు, సంతాన నాగదేవత. ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే వసంత పంచమి అమ్మవారు పుట్టినరోజు కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి వాళ్ళ తమ కోరికలు నెరవేర్చుకుంటూ మరి ఈడ ఉన్నటువంటి కార్యక్రమాలు ఏంటంటే ఉదయం 4 గంటలకు సరస్వతి అమ్మవారి యొక్క అభిషేకము మరియు మహాయజ్ఞము మరియు మళ్ళీ ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటిది ఈ కార్యక్రమంలో చాలామంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారి కోరికలు నెరవేర్చుకుంటూ ఆ భగవంతుడు వారి కోరికలు నెరవేర్చుకుంటూ ఆరోగ్యాలు ఐశ్వర్య సంపద కలగాలని చెప్పని మా గ్రామం నుంచి కోరడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో సరస్వతి శిశు మందిర్ వేదనగర్ గద్వాల నందు ఈ రోజు పునర్వాస నక్షత్రం వసంత పంచమి సందర్భంగా సరస్వతి శిశు మందిర్ ఆధ్వర్యంలో 90 మంది చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం పండిత బ్రాహ్మణులచే నిర్వహించినట్లు పాఠశాల కరెస్పాండెంట్ జయశ్రీ తెలిపారు. విద్యార్థులు నేడు సరస్వతీదేవి ఆరాధన చేయడం మంచిదని, అక్షరాభ్యాసం నాడు దేవతలను పూజించి విద్యార్థుల చేత అక్షరాలు దిద్దించడం, పలకా బల్పం పట్టి శాస్త్రోక్తంగా చేపడితే చదువుల తల్లి కరుణ కటాక్షాలతో చదువుల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారని అన్నారు. गंगे तयमणे कृष्णे गोदावरी सरस्वती नर्मदे गंगावेर्योर्जनेस्मिन् धन्यधन गुरु ज्ञान संप्रोक्ष మీరు తెచ్చినటువంటి పూలు గాని పండ్ల మీద కొబ్బరికాయ మీద గాని ఆ ఓం వాళ్ళ చేయడానికి ఏవోగం జ్యోత్స్య మధుర్యమచరం గమనోదే మృణయాన స్వస్తి అమృతం వై ఆపోదనయధాతనః మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. ఒక పువ్వు కానీ నక్షత్రం కానీ తీసుకోండమ్మా. అభివస్త్రాదవదమాకృష్ణాభిధేనో సుగతా పూజమా ప్రదినో దేవసోమ శ్రీ మహాగణాధిపతయే నమః. గణపతి దగ్గర ఏంటి ఆ పువ్వులు కానీ నక్షత్రం కానీ మహాగణాధిపతయే నమః. వస్త్రార్గమ్య పుష్పాక్షరాన్ని సమర్పయామి. మళ్ళీ తీసుకోండి పువ్వు కానీ నక్షత్రం కానీ. ఓం యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతిర్యశ్చ భజం పురస్తాద్ ఆయుష్యమతయే మృదుమంత్రుబ్రం యజ్ఞోపవేదం బలమస్తు వేదః. మహాగణాధిపతయే నమః. గణపతి దగ్గర ఏంటి మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవేదార్థం మే అక్షరా గంధద్వారాం యమష్టాంగరేశని ఈశ్వరాన్ సమర్పయామి. హరిద్రాచూర్ణం సమర్పయామి. అదః పుష్పైః పూజయామి. పువ్వులు కానీ అక్షంతలు కానీ తీసుకోండి. మనసులో గణపతయే నమః అనుకుంటూ నేను నమః అన్నప్పుడల్లా గణపతి దగ్గర కొద్దిగా పెడుతూ ఉండండి.
సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః లక్ష్మీ గణపతయే నమః విద్యా గణపతయే నమః శక్తి గణపతయే నమః సిద్ధి బుద్ధి గణపతయే నమః మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షదాన సమర్పయామి అతః ధూపం అగరబత్తులు ఉన్నాయండి అందరి దగ్గర మీ దగ్గర అగ్గిపెట్టి ఉంటే సరిపోలేదంటే ఇక్కడ ఇస్తారు అగరబత్తులు ఇస్తారు వీళ్ళ నుంచి ఓం సుదాసాని నమః ఓం వివిద్రాని నమః ఓం పద్మలోచనాని నమః ఓం విద్యారూపాని నమః వసంత పంచమి మా సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ప్రాథమిక పాఠశాలలో అక్షరాభ్యాస కార్యక్రమం జరుగుతుంది. ఇది ఈరోజు మాఘశుద్ధ పంచమి, సరస్వతి మాత పుట్టినటువంటి రోజు. ఈ రోజున మన చిన్నారి బాలలకు అక్షరాభ్యాస కార్యక్రమం తరతరాలుగా చేస్తుండేటువంటి ఈ కార్యక్రమాన్ని సరస్వతి విద్యాపీఠం యొక్క పాఠశాలలో చేస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ మా పాఠశాలలో అంటే గద్వాల్లో ఉండేటువంటి సరస్వతి శిశు మందిరం పాఠశాలలో చేస్తున్నాం. ఈరోజు 60 మంది విద్యార్థులు ఇక్కడ అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయడానికి ఎంతో కుతూహలంతో శ్రద్ధతో అన్ని సరస్వతి దేవాలయాలకు తమ చిన్నారులను తీసుకొని వెళ్తుంటారు. అదేవిధంగా మన సరస్వతి విద్యాపీఠము మన రాష్ట్రంలో ఎన్నో శిశు మందిరాలు జరుగుతున్నాయి. వాటి ఆధ్వర్యంలో కూడా మన విద్యాపీఠం 5వ సంస్కృతి ప్రకారము మన చిన్నారులకు ప్రతి పాఠశాలలో కూడా అక్షరాభ్యాసము కావిస్తుంటారు. ప్రతి సంవత్సరము మన వేదనగర్లోని శిశు మందిర్ సరస్వతి శిశు మందిర్లో కూడా మన ఆచార్యులు ఎంతో శ్రద్ధతో భక్తితో కూడా ఇక్కడ ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము ఎంతో విజయవంతంగా జరుపుతున్నారు. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం మాదిరిగా వైభవంగా తల్లిదండ్రులు తమ చిన్నారులను మా పాఠశాలకు తెచ్చారు. అక్షరాభ్యాసం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ అయ్యగారు కూడా ఎంతో పవిత్ర భావనతో అందరితో పూజలు చేయించి అక్షరాభ్యాసం చేస్తారు. ఇది చాలా ఇక్కడ వేదనగర్లో ప్రత్యేకంగా జరిగే కార్యక్రమము కనుక అందరికీ కూడా సరస్వతీదేవి కూడా వాళ్ళకు చదువుల తల్లి ఆశీర్వదించాలని అందరము కోరుకుంటున్నాము. శుభాకాంక్షలు అందరికి తెలియజేస్తూ ఈరోజు మన సరస్వతీదేవి పుట్టినరోజు కాబట్టి ప్రతి సంవత్సరము ఈ వసంత పంచమి రోజు మా గద్వాల శిశు మందిర్ పాఠశాలలో ప్రతి సంవత్సరం అక్షరాభ్యాసం పిల్లలకు చేయిస్తుంటాము. ఎక్కడో ఇక్కడ బాసరకో సరస్వతీదేవి ఉన్నది కాబట్టి అంత దూరం వెళ్ళలేను ఎవరైతే పేదవాళ్ళు పిల్లలు ఉంటారు కాబట్టి ప్రతి సంవత్సరం మా శిశు మందిర్ తరఫు నుంచి ప్రతి సంవత్సరం దాదాపు 100-150 మంది పిల్లలు ఇక్కడికి వస్తారు. కొత్తగా అక్షరాభ్యాసం చేసే పిల్లలకు ఇక్కడ మా శిశు మందిర్ తరఫు నుంచి మేము వాళ్ళకు అక్షరాభ్యాసం చేయిస్తాము. ఈ ప్రతి సంవత్సరం మా పాఠశాలలో ఖచ్చితంగా ఇది చేసుకుంటాం. ముందుగా బతుకమ్మ ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారములు. నా పేరు ఈదే జయశ్రీ. శ్రీ సరస్వతి శిశు మందిర్లో నేను ప్రధానాచార్యునిగా పనిచేస్తున్నాను. దాదాపుగా ఇక్కడ ఈరోజు మన సరస్వతి శిశు మందిర్ నందు వసంత పంచమి అంటే శ్రీ పంచమి అని అంటారు. సరస్వతి మాత పుట్టినరోజు సందర్భంగా ఈరోజు విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయిస్తే జ్ఞానము బుద్ధి అన్నీ కూడా కలుగుతాయన్నది మన నమ్మకము. కాబట్టి మా సరస్వతి శిశు మందిర్లో గత 30 సంవత్సరాల పైబడి ఇక్కడ వసంత పంచమి నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి విద్యార్థులందరూ చాలామంది పేరెంట్స్ అందరూ కూడా పాల్గొంటారు. అయితే సరస్వతి శిశు మందిర్లో విద్యతో పాటు వినయము విధేయతలు విద్యార్థులకు నేర్పించడం జరుగుతుంది. అయితే ఇక్కడ చేర్పించిన విద్యార్థులు భవిష్యత్తులో తల్లిదండ్రులు కానీ గురువులకు కానీ సమాజానికి ఎలా తోడ్పడాలనేది మా సంస్థ యొక్క ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ సార్.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం పట్ల కక్షపూరితంగా వ్యవహరించారని జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు బడ్జెట్లో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష వైఖరికి నిరసనగా అంబేద్కర్ విగ్రహం సాక్షిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి సరితమ్మ నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణకు చిన్న చూపు చూపించిన బీజేపీ పార్టీ తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నరేంద్ర మోడీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బీజేపీ పాలసీ డౌన్ తెలంగాణకు అన్యాయము బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఏం అప్పచెప్పిందో ఒకసారి ఆలోచించాల్సిన ఖచ్చితంగా ఉంది. మా కాంగ్రెస్ నాయకులే కాదు, బాధ్యత ఉంది కాబట్టి కాంగ్రెస్ నాయకులు బయటకు వచ్చి ధర్నా చేస్తున్నారు. మిగతా ప్రతి ఒక్కరికి ఇది ఆలోచన చేసి మాతో పాటు సహకరించి కేంద్రం దిగొచ్చి మన తెలంగాణకి నిధులు ఇచ్చేవన్నీ కూడా ఈ వైఖరి ఈ నిరసనలు కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పీసీసీ గారి నాయకత్వంలో చేస్తున్న ప్రతి జిల్లాలో నడుస్తున్న ఈ నిరసన ధర్నాలు ప్రతి పార్టీ కూడా దాన్ని మోటివేషన్గా తీసుకొని ముందుకు వచ్చి కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచే విధంగా ముందుకు తీసుకెళ్లాలని మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ బీజేపీ ప్రభుత్వం ఈ పెత్తన పోరు తగ్గించకపోతే రాబోయే కాలంలో తెలంగాణ బీజేపీ స్థాపితం అవుతుంది. దీనికి ఎలాంటి సందేహం లేదు. బీజేపీ ప్రభుత్వాన్ని మెడలు వంచి మాకు నిధులు ఇచ్చే వారికి మేము కొనసాగిస్తామని ఒకసారి తెలియజేస్తున్నాం. ఈ బాధ్యత నిర్వహించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మరి పార్టీలను పక్కన పెట్టి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. అయినా సరే మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం ఉన్న ప్రధానమంత్రి గారిని కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులందరూ కూడా క్యాబినెట్ మొత్తం పోయి ఎన్నిసార్లు విన్నవించుకొని తెలంగాణ అభివృద్ధికి సహకరించండి అని విన్నవించినా సరే ప్రాధాన్యపడ్డా కూడా ₹1 కేటాయించకపోవడం అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆదరణ పెరుగుతుంది. రాబోయే కాలంలో బీజేపీ భూస్థాపితం అవుతుందని ఒకే ఒక్క కారణం వల్ల ఈరోజు తెలంగాణకి నిధులు కేటాయించకపోవడం అనేది నిజంగా సిగ్గుచేటు. ఇదంతా ఒకటైతే మన నిర్మలా సీతారామన్ గారు తెలంగాణ బిడ్డ అయ్యుండి, తెలంగాణకి కోడలు అయ్యుండి, తెలంగాణకి అన్యాయం చేస్తూ 8వ బడ్జెట్ రిలీజ్ చేస్తుంది. తను అది గొప్పగా చెప్పుకోవాలా లేకపోతే తెలంగాణకి చేసిన అన్యాయానికి మేము బాధపడాలో అర్థం. దేశం అంటేనే యూనియన్, అంటే ఒక యూనియన్ అన్ని రాష్ట్రాలకి యూనియన్గా ఉండేది దేశం. అంటే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన నిధులు అంటే కట్టిన ట్యాక్స్లను బట్టి వాళ్ళకి ఇచ్చే నిధులు మంజూరు చేస్తారు. కానీ దానికి భిన్నంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేవలం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలాగైనా కక్ష సాధించాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక్క నయా పైసా కూడా నిధులు కేటాయించకుండా యథావిధిగా ప్రతిసారి జరిగిన విధంగానే ఈసారి కూడా అన్యాయం జరిగింది. ఇది ఒక్క కాంగ్రెస్ పార్టీ బాధ్యత కాదు, ప్రతి ఒక్క పార్టీకి కూడా బాధ్యత. తెలంగాణ బిడ్డ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మొత్తం 50,65 లక్షల కోట్ల నిధులు బడ్జెట్లో పెట్టినప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి ₹1 కూడా పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం లేదు. కేవలం బీహార్కి మాత్రం రేపు రాబోయే అసెంబ్లీకి ఎలక్షన్ల నిధులు పంపించిన విధంగా ఈరోజు బడ్జెట్ మనకి స్పష్టంగా కనబడుతుంది. మరి తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను ఎన్నుకున్నారు, బీజేపీ ఎంపీలను ఎన్నుకున్నారు. అందులో 2 కేంద్ర మంత్రులుగా ఈరోజు మనకు ఉన్న సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని వసంత పంచమి సందర్భంగా విజ్ఞాన భారతి ఇంగ్లీష్ మీడియం డైరెక్టర్ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో చిన్నారుల అక్షరాభ్యాసం సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
సందర్భంగా మిరుదొడ్డి గ్రామ అర్చకులు విఠలరాజు పున్నయ్య శర్మ, విద్యాలయ డైరెక్టర్ సత్తుమైపాల్ రెడ్డి మాట్లాడుతూ చదువుల తల్లి సరస్వతీదేవి జన్మదిన సందర్భంగా జరుపుకునే వసంత పంచమి వేడుకలను స్థానిక విజ్ఞాన భారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. అందరు మంచిగా దండం పెట్టుకుని, పిల్లలు మంచిగా చదువు రావాలని దండం పెట్టుకుని, నానా గోత్రేభ్యో నానా పర్వదినే వసంత పంచమే పర్వదినే మహాసరస్వతి పూజాం చెప్పలేదు. నీళ్ళ గ్లాసు అక్షంతలేండి, పసుపు కుంకుమైంది ఓం గోగజాయై నమః, ఓం భారత్యై నమః, ఓం సరస్వత్యై నమః, నమః, ఓం గోమత్యై నమః, ఓం జటిలాయై నమః, ఓం వింధ్యవాసాయై నమః, ఓం చండికాయై నమః. ధార్యామి గంధస్వమి అలంకారమక్షదాం సమర్పయామి. అక్షరే ధనం పెట్టుండి. అక్షదాం సమర్పయామి. పుష్పై పూజయామి. పూలు పెట్టుండి. శ్రీవన్నోకార్షం విష్ణోరుస్వమాదరాం సురభినోకాదృనాయోగం క్షేతారిషుదో జాతవేదసేతు నవామసోమరాతే వేదో నిదహాతి వేదః. రూపిణ్యై నమః. ఓం పాతకనాశిన్యై నమః. ఓం మహాశ్రేయాయై నమః. ఓం మాలిన్యై నమః. ఓత్సవాయై నమః. ఓం దివ్యాంగ. ఓం సరస్వత్యై నమః. ఓం సంసార సాగరతారిణ్యై నమః. ఓం బ్రహ్మజ్ఞాయై నమః. ఓం అంబికాయై నమః. ఓం ముండకాయై నమః. ఓం ప్రహారణాయై నమః. ఓం ధూతాసుర సంస్కృతాయై నమః. ఓం కాలరాత్రిణ్యై నమః. ఓం కాలదారిణ్యై నమః. పుణ్యశ్లోకాయ మంగళం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తే. ఆదిత్యాయ నమస్కార దేవతాభ్యో నమః. శ్రీ సరస్వతి దేవతాభ్యో నమః. అది నాకు అయ్యగా చెప్పిన మంత్రం దేవి సర్వకామార్థ సిద్ధయే పుత్ర పౌత్రధనం ధాన్యం అంతశ్వ. మాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయ నమోస్తే. ఈరోజు వసంత పంచమి. ఈ వసంత పంచమి రోజున సామూహికంగా కుంకుమార్చన కార్యక్రమం, అబ్బాయిలకు అమ్మాయిలకు అక్షరాభ్యాస కార్యక్రమం, విజ్ఞానవాసి విద్యాలయంలో కార్యక్రమం చాలా బహు శుభంగా కలిగింది. వారికి ఆయురారోగ్యాలు కలగానే ఈరోజు వసంత పంచమి రోజున అమ్మవారికి సరస్వతిదేవి పుట్టినరోజు కనుక ఆనాడు కుంకుమార్చన చేసిన వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం వలన అనంతంగా ఆయువు ఆరోగ్యాలు శుభంగా ఉన్నాయి.
ఈ వసంత పంచమి రోజున అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం పాల్గొన్న వారికి ఆయు ఆరోగ్యాలు ఉంటాయి, సమస్త దోషాలు కూడా తిరిగిపోతాయి. కనుక ఇది నేను చెప్పింది కాదు, విషయం యొక్క కార్యక్రమం. ఈ వసంత పంచమి రోజున చాలా పుణ్యమైన రోజు. ఈనాడు అమ్మవారిని పూజించిన వారికి సర్వ సుఖాలు శుభాలు కలుగుతాయి. ఈ కలిగిన భక్తులకు పూజాకరణ భక్తులకు ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల అంతం ఆయు ఆరోగ్యాలు కలిగిన భక్తులు గమనించి అమ్మవారి పూజలో పాల్గొనే జరుగుతారని కోరుతున్నాం. వసంత పంచమి సందర్భంగా ప్రతి ఏటా స్థానిక విజ్ఞానభారతి విద్యాలయంలో వసంత పంచమి వేడుకను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా మహిళలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించబడుతుంది. పూజ అనంతరము బ్రాహ్మణోత్తముల చేత చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. మరి ప్రతి ఏటా నిర్వహించుకునే ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి గ్రామ పెద్దలు, పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా పేరు పేరున వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాముడు నడిచిన నేలగా గుర్తింపు పొందిన రామగుండం ప్రాంతంలో దేశంలోని అతిపెద్ద దాసాంజనేయ విగ్రహ నిర్మాణానికి ఎమ్మెల్యే రాజశేఖర్ మక్కాన్ సింగ్ దంపతులు శంకుస్థాపన చేశారు. వసంత పంచమి సందర్భంగా 108 అడుగుల దాసాంజనేయ స్వామి విగ్రహాన్ని 8 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్నారు. రామగుండం ప్రాంతంలో ఇప్పటికే రాముని గుండాల పేరిట ఆధ్యాత్మిక కేంద్రం ఉండగా ఇటీవల 1800 సంవత్సరాల క్రితం నాటి పురాతన ఆంజనేయ స్వామి విగ్రహం బయటపడింది. ఓకే రైట్ చాలా రోజుల నుంచి పెండింగ్ అయినా అన్ని వాష్ అవుట్ అవుతున్నాయి. రామగుండంలో రాముడు నివసించిన ప్రాంతంగా చరిత్రాత్మకమైనటువంటి ఒక ప్రాంతం రామగుండం. రామగిరి అలా భద్రాచలం మీదుగా శ్రీలంక పోయి సీతమ్మను తీసుకొచ్చినారని, సీతమ్మ అపహరణ ముందు రామగుండంలో నివాసం ఉన్నారని చరిత్ర చెప్తూ వస్తాను. అనేకమైనటువంటి గుళ్ళు, పవిత్రమైనటువంటి వారైతే గుండాలు ఉన్నాయో వారు వాడినటువంటి ఈరోజు కూడా అక్కడికి వచ్చి భక్తులు ఏది కోరుకున్నా ఆ కోరికలు వెంబటే నెరవేరుతాయి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి, త్రిలింగేశ్వరం జనగాం, బుగ్గ రామస్వామి, దగ్గరలో కోటిలింగాల, అటు గుడంగుట్ట, ఇటు కాళేశ్వరం, ఎటు చూసిన మహత్తరమైనటువంటి ఒక శక్తిపీఠంగా ఈ ప్రాంతానికి చేరుంది. అటు పోతే ధర్మపురి నరసింహస్వామి, సుందిల్లా నరసింహస్వామి. ఇలా రామగుండంలో ఎవరు ఊహించని విధంగా అనేక సార్లు అనేక ప్రాంతాల్లో పురాతన సంబంధించినటువంటి వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి విగ్రహాలు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. కానీ ఈ ప్రాంతంలో ఆంజనేయుడు ఒక బాణాన్ని పట్టుకొని, అదే మార ఖడ్గాన్ని పట్టుకొని భారతదేశంలో కూడా ఎక్కడ కూడా ఉన్నటువంటిది దాదాపు 8 నుంచి 1800 సంవత్సరాల పురాతనమైనటువంటి ఒక దానికి సంబంధించిన నిపుణులు చెప్తా ఉన్నారు. అది ఇక్కడ స్వయంభూగా వెలవడం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది దాన్ని చూసి పూజలు చేయడం, తర్వాత ఈ నగరం అంతా కూడా కలిసి ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరు వచ్చినా ఒక
బలమైనటువంటి కోరికలతో వచ్చినా కూడా వెంబడే ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఎప్పుడైతే అది ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కనబడేలాగా వెలిసిందో ఆ రోజు నుంచి గత 20 సంవత్సరాలుగా వెనుకబడ్డ రామగుండం బాగుపడతా ఉంది. ఇక్కడ నాకు అవకాశం వచ్చిన తర్వాత ఆంజనేయుడు ఉండడం తెలియదు, కానీ మరి ఆంజనేయుడి యొక్క దయను మరి వారి యొక్క ఆశీర్వాదము ఇలా గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని గుదిబండగా చేసిపోతే ముందరగడ్డ చేసిపోయిన ఈ రామగుండానికి నిధులు లేకున్నా కూడా దాదాపు 400 కోట్ల నిధులు ఇచ్చి ఇవాళ వెనక్కిపోయింది అనుకున్న ఎన్టీపీసీ 3x800 నుంచి రామగుండం చీకటి ఒకప్పుడు దేశానికి వెలుగుచ్చిన రామగుండం చీకటి దాన్ని ఇలా తిరిగి వెలుగులోకి తీసుకొచ్చడానికి ప్రభుత్వం ఇలా ఒక సంకల్పంతో ముందుకు వస్తుందంటే ఖచ్చితంగా ఇది ఆంజనేయుడి యొక్క కటాక్షం. ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క కోరిక దాని మరి ఇక్కడ పెద్ద ఎత్తున గుడి నిర్వహించాలని నిర్మాణం చేయాలని దాంతోపాటు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరు కలిసి కూడా ఇక్కడ సంతోషంగా కలిసి ఎవరి ప్రార్థనలు వారు ఎవరి గుళ్ళు వారితో పాటు ఒకరినొకరు గౌరవిస్తూ చేసుకున్నటువంటి ఒక సాంప్రదాయం ఈ ప్రాంతంలో ఉంది. మరి ఇటువంటి ప్రాంతంలో ఒక బ్రహ్మాండమైనటువంటి రాముని గుండాల్లో ఆంజనేయుడి విగ్రహం ఉండాలని ఆ గుడితో పాటు ఒక 200 అడుగుల సుమారు 200 అడుగుల వరకు ఆంజనేయుని విగ్రహ స్థాపనకి ఇలా దాదాపు 2-3 నెలలుగా ఇక్కడ కష్టపడతా ఉన్నాం. నేను నాతో పాటు అందరు మిత్రులు ఇవాళ ఈ ప్రాంతంలో ముఖ్యంగా స్వామి, బాలరాజ్, అయోధ్య రవి, రాజు, ధీరజ్, శ్రీనివాస్ రెడ్డి ఒక్కరని కాదు అనేక మంది దీంట్లో పూర్తిగా నిమగ్నమై ఈరోజు ఈ ప్రాంతంలో ఒక బ్రహ్మాండమైనటువంటి విగ్రహాన్ని ఒక పవిత్రమైనటువంటి ఒక రాముని గుట్ట ఈ గుట్ట ఇక్కడ ఎవరు వచ్చినా కూడా యాదగిరి గుట్ట పోయినట్టు తిరుమల కొండకు పోయినట్టు అదే మాదిరి కొండ గట్టుకు పోయినట్టు గూడెం గుట్టకు పోయినట్టు కాళేశ్వరం పోయినట్టు వాటికంటే కూడా అద్భుతంగా ఇక్కడ ఆంజనేయ స్వామి ఈ ఆంజనేయ స్వామి దర్శించుకున్న వారికి ఆ దర్శన భాగ్యం కలుగుతుంది. కోరుకున్న కోరికలు నెరవేరుతా ఉన్నాయి. నాకు పూర్తి విశ్వాసం ఉంది రామగుండానికి పూర్వ వైభవం నవనిర్మాణంలో ఆ హనుమంతుడి దయతో ముందుకు పోతాం. ఎట్లయితే హనుమంతుడు పెరుగుతూ ఉంటాడో అట్లట్లా ఈ నగరం అత్యున్నత స్థాయికి పోతుందన్న విశ్వాసం నమ్మకం నాకుంది. మీ అందరూ సహకరించాలని చెప్పి కోరుతూ ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లి సెంటర్ నందు తల్లాడ మాజీ ఎంపీపీ గంగదేవిపాడు సొసైటీ మాజీ అధ్యక్షులు ఖమ్మం డీసీ ఎంఎస్ మాజీ చైర్మన్ స్వర్గీయ రాయల వెంకట శేషగిరిరావు విగ్రహ నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ వెంకట వీరయ్య పాల్గొని విగ్రహ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గోల్మాల్ ఏం చేస్తున్నారు అన్నట్టు
నారాయణం దేవం అక్షరం పరం పదం నారాయణం విశ్వాక్షరం పరాయణం ఇది స్టాండ్ నడవరా నడిస్తే గోల్మాల్ ఏం చేస్తున్నారు అన్నట్టు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా నిరసన ప్రదర్శన తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ మరియు సాంస్కృతిక శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఏసీ అధ్యక్షుడు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, దామోదర్ రెడ్డి, ఎమ్మెల్సీ కుచ్చుకుల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్యే మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉజ్వల్, నాగర్ కర్నూలు జిల్లా గ్రంథాలయ చైర్మన్ మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ మీ అందరికీ తెలుసు. మన తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ దిక్కులోకుండా చేయడం జరిగింది. మనం గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఇది రెండో బడ్జెట్. పోయిన బడ్జెట్ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తాం. తెలంగాణకి ఏమో ఇస్తారు, రైల్వే లైన్లు వస్తాయి, బడ్జెట్ వస్తుంది, అభివృద్ధి చేసుకుందామని తెలుసు. ఎందుకంటే పోయిన ప్రభుత్వం మన రాష్ట్రంలో ధనిక రాష్ట్రం నుంచి అప్పు రాష్ట్రానికి మార్చిన తర్వాత మన కళ్ళన్ని మోడీ వైపు చూసి మనకేమన్నా బడ్జెట్ పెడతాడనుకున్నాం, కానీ సున్నా. మళ్ళీ ఈ బడ్జెట్ లో 2 రోజుల క్రితం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో వస్తుందని 1000 కళ్ళతో ఎదురు చూస్తే ఆఖరికి ఇచ్చింది ఏంది? గుడ్డు. మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఇది మనం అనుకున్నట్టే మళ్ళా గాడిద గుడ్డు ఇస్తారు అనుకున్నాం, అదేవిధంగా సున్నా ఇచ్చింది. మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మన జీడిపికి మన వాటా 5.1%. కానీ ఇచ్చింది ఏంది? జిఎస్టికి మన రాష్ట్రం నుంచి కలెక్ట్ చేసిన జిఎస్టి ఎంత? 1,00,000 కోట్లు. మనకి ఇవ్వాల్సింది ఎంత? కనీసం 40,000 కోట్లు. కానీ ఇచ్చింది ఏంది? గాడిద గుడ్డు. కాబట్టి
ఇక్కడ విచ్చేసి ఇక్కడ మన రాష్ట్రం నుంచి గెలిచి అక్కడ మంత్రులైన ఇద్దరు మంత్రులు బీజేపీ మంత్రులు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి? అందుకే ఈ రోజు పిసిసి వారు నిర్వహిస్తున్న ఈ ధర్నా విచ్చేసిన పెద్దలు చూపెల్లి కృష్ణారావు గారు, మన డిసిసి ప్రెసిడెంట్ వంశీకృష్ణ గారు ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈసారి పెద్దలు ఆదేశించినట్టు పిసిసి ఆదేశించినట్టు ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, పెద్దలు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ముఖ్యంగా ఈరోజు మన తెలంగాణలో మనందరి అభిమాన నాయకుడు రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా మా నాయకుడు, మా అందరి అభిమాన నాయకుడు పూచిపుల దామోదర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా మీ యంగ్ డైనమిక్ మా సోదరుడు పూచిపుల రాజేష్ రెడ్డి గారు, మరి నాతో పాటు విచ్చేసినటువంటి అందరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, తర్వాత ఆల్ చైర్మన్స్ కు అందరికీ అన్నిటికి మించి ఇంత ఎండను లెక్క చేయకుండా కూడా కింద కూర్చున్నటువంటి మా సోదరులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, అదేవిధంగా మా పాత్రికేయులకు కూడా మరి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. నేను ఎక్కువసేపు మాట్లాడ 2 నిమిషాలు మాట్లాడతా. ఒకటి మాట్లాడుతూ ఉన్నారు ఈ దేశ ప్రధాని, ఈ మాటలు కనబరచలేరు. తెలంగాణకు పెద్దపీట వేస్తామని ఎన్నో సందర్భాలు మాట్లాడిండ్రు. అదేవిధంగా ఈ రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి 2 మంత్రులు, కేంద్ర మంత్రులు, వాళ్ళిద్దరు తీసేస్తే ఒక 6 మంది ఎంపీలు, అంటే మొత్తం 8 మంది గెలిచారు. మరి 8 మంది గెలిచి ఈ దేశాన్ని మోడీ అయితేనే అభివృద్ధి చేస్తారని ఒక నినాదం తీసుకొచ్చి ప్రజలను మోసం చేసి మరి డబుల్ ఇంజిన్ సర్కారు ఉండాలన్నటువంటి ఈ 2 మంత్రులకు నేను ఒకటి సవాల్ చేస్తా ఉన్నాను. మా గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా అంటేనే దేశంలో, ప్రపంచంలో ఎక్కడ నిర్మాణాలు జరిగినా పాలమూరు శ్రమ, పాలమూరు యొక్క కష్టం, రైతు కూలీలు ఎక్కడ పోయినా. మరి అటువంటి పాలమూరు జిల్లాకు అన్నం పెట్టేటువంటి పాలమూరు ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించి నిధులు ఇవ్వమంటే నిధులు ఇవ్వలే. 12 లక్షల ఎకరాలకు నీళ్లు వారేటువంటి, ఇంకో 15 లక్షల ఎకరాలు నిలబడేటువంటి పాలమూరు ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వలే, ₹1 కూడా విధించలే. మరి అదే పోలవరానికి ఎట్లొచ్చింది అంటే అది ప్రాజెక్టు కాదా? కృష్ణానదీ జలాల్లో మీరు వచ్చి 10 సంవత్సరాలైంది. ఎందుకు కృష్ణానదీ జలాలలో రాష్ట్రం విడిపోయిన 10 సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు మీరు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అదే నిష్పత్తిలో ఇలా 68% తెలంగాణ భూభాగంలో కృష్ణానది వార్తా ఉంది, ఆంధ్రాలో 31.5%. అదే నిష్పత్తులు నీళ్ళు కేటాయించాలి కదా. పార్లమెంటుకు హక్కు లేదా? చట్టం చేయకూడదా? ఎందుకు కోర్టులు చేయాలి? ఎందుకు ట్రిబ్యునల్ చేయాలి? ఎందుకు ప్రభుత్వం చేయకూడదు? పార్లమెంట్లో బిల్లు పెట్టకూడదా? అంతర్జాతీయ నీటి సూత్రాల ప్రకారం ఇవ్వాలా. ఆనాడంటే సమైక్య రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం వచ్చిన నీళ్ళు ఇస్తలేరు, నిధులు ఇస్తలేరు. ఎన్నో చెప్పారు, ప్రతి జిల్లా కూడా నవోదయ పాఠశాల ఇస్తారని మాట్లాడిను. బీజేపీ ఎంపీలు 8 మంది, ఎమ్మెల్యేలు కూడా బీజేపీ 8 మంది ఉన్నారు. మీ బాధ్యత ఉంది, మీ బాధ్యత విస్మరించకూడదు. తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే మనకు సీట్లు వచ్చినాయి. మరి వాళ్ళకి న్యాయం చేయాలి, బాధ్యత ఉందా? గడం ఇప్పాలా వద్దా? గొంతు ఇప్పాలి కదా. గొప్ప మాటలు మాట్లాడతారు, చేతల కాడికి వచ్చే వరకు శూన్యం. అందుకే ఈ రోజున బీజేపీ పార్టీ 100% ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ ప్రాంతం పైన, తెలంగాణ ప్రజల పైన స్పష్టంగా వివక్ష చూపుతా ఉంది. సబతి తల్లి పెద్దపల్లి జిల్లా గోదావరికని పవర్ హౌస్ కాలనీలోని స్పెక్ట్రా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో హై స్కూల్లో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వసంత పంచమి సందర్భంగా సోమవారం చదువుల తల్లి సరస్వతికి ప్రత్యేక పూజలు నిర్వహించి పాఠశాలలోని చిన్నారులకు విద్యాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించి అన్నదానం చేశారు.
మాది చేయరండి మళ్ళీ ఎట్లా ఓలోకల్ సెకండ్ వైటల్ ఉండరా In our Spectra English Medium High School, we are celebrating Vasanta Panchami celebrations. So, it is the birthday of Lord Saraswati Mata, who is known as the goddess of wisdom and knowledge. So, on this aspects, today we are doing Akshara Abhyasam also. So many parents also attended and taking part in this program. And may Lord Saraswati Mata shower her blessings and see all our children to go in the right path, and she showers her blessings upon our children for getting the good education. So thank you very much. Once again, I wish you a happy and prosperous Vasanta Panchami to all. Thank you very much. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ లోని డి టైప్ క్వార్టర్ అంగన్వాడీ కేంద్రంలో అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. రామగుండం అర్బన్ సిడిపిఓ ఆదేశాల మేరకు అంగన్వాడీ టీచర్ కె సుజాత అక్షరాభ్యాసం నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్వాడీ సహాయకురాలు పుష్ప, యువరత్న పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జనగామ తిరుపతి, పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2025 బడ్జెట్ పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్పరం చేసే విధంగా బీమా రంగంలో 100% ఎఫ్డీఐలను అనుమతించే దిశగా ఉంది. ఈ బడ్జెట్ వికసిత బడ్జెట్ కాదు, ఇది కార్పొరేట్ అనుకూల బడ్జెట్ అని సిఐటియు నాయకుడు ఎన్ భిక్షపతి అన్నారు. కేంద్ర బడ్జెట్ 2025కు వ్యతిరేకంగా మేడిపల్లి సెంటర్లో క్లాక్ కౌట్స్ తో సిఐటియు నాయకులు గీత లక్ష్మారెడ్డి, ఎం రామాచారి నిరసన చేపట్టారు. ఈరోజు
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో నిర్మలా సీతారామన్ గారు 2025 బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ అనేది కేవలం కార్పొరేట్ శక్తులకు ఇతర వర్గాలకు మాత్రమే ప్రయోజనం చేకూర్చేదిగా ఉన్నది. కార్మిక కర్షక సాధారణ ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం కలిగించే ఈ బడ్జెట్ కాదు. ఇది గత సంవత్సరం బడ్జెట్ కంటే కూడా ఈ బడ్జెట్ దిగజారిపోయింది. ఇంతకుముందు 8.2% ఉన్న వృద్ధి రేటు ఇప్పుడు 6.4% పడిపోయి ఇది ప్రజల మీద భారాలు మోపే పరిస్థితి ఉన్నది. ప్రధానమంత్రి చెప్తున్నట్టుగా ఇది వికసిత భారత్ బడ్జెట్ కాదు, ఇది వినాశకరమైన బడ్జెట్. ఈ బడ్జెట్లో అనేక వనరులను చేకూర్చడానికి విపరీతమైన పన్నులు వేసే యొక్క ప్రతిపాదనలు దీంట్లో ఉన్నాయి. అంతేకాకుండా ఈ బడ్జెట్ సమయంలోనే బీమా రంగంలో ఎఫ్డిఐలను 100% అనుమతించే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. అట్లనే విద్యుత్ రంగంలో సంస్కరణల పేరుతో ప్రైవేటీకరణ చేయాలనే ఒక ఆలోచన చేయడం జరుగుతూ ఉన్నది. ఈ బడ్జెట్ కోట్లాది మందిగా ఉన్న అసంఘటిత రంగాన్ని ప్రయోజనం చేకూర్చే కనీస వేతనాలను ప్రస్తావన ఇందులో లేదు. అలాగే కనీస వేతనం 26,000 మేమైతే ఏదైతే డిమాండ్ చేస్తానో ఆ ప్రస్తావన లేదు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏవైతే విభజన హామీలు ఇచ్చిందో ఆ విభజన హామీలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయించడమే కాకుండా అసలు తెలంగాణ ఊసే లేని పరిస్థితి ఈరోజు ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు పెట్టారు. అందుకే ఇది కార్మిక ప్రజా వ్యతిరేక బడ్జెట్గా సిఐటి భావిస్తూ ఉన్నది. కాబట్టి ఈ బడ్జెట్ను సవరించి ప్రజలకు అనుకూలమైన విధంగా ఈ యొక్క బడ్జెట్ను చేయాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తూ ఉన్నది. థ్యాంక్ యూ. సిఐటియు జిందాబాద్ జిందాబాద్. కార్మిక ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్ను కార్మిక ప్రజా వ్యతిరేక బడ్జెట్ను కార్మిక ప్రజా వ్యతిరేక బడ్జెట్ను పెద్దపల్లి జిల్లా రంగపురం వద్ద ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన రామగుండం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్మిక నేత కౌశిక హరి కుమార్తె వివాహానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.